హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చేపాటికి 10th పాస్ అయిన వాళ్ళు కూడా చదివేటట్టు ఇంటర్మీడియట్లో హోటల్ మేనేజ్మెంట్ ఇది మనకి ఇంటర్ బోర్డు నుంచే ఈ సర్టిఫికేషన్ వస్తుందండి. వొకేషనల్ కోర్స్ కింద వస్తుంది అనమాట. ఎంపీసీ ఎలా చదువుతారో బైపీసీ ఎలా చదువుతారో అలాగే హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా 4 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, ప్రొడక్షన్ అని. అలాగే వాటితో పాటు లాంగ్వేజ్ ఉంటాయి. ఇలాగా ఇంటర్మీడియట్ వొకేషనల్ ప్రోగ్రామ్ కింద కంప్లీట్ చేసుకున్నాక డిగ్రీ కూడా కంపల్సరీగా చదవాల్సిన అవసరం ఉంది స్టూడెంట్. ఎందుకంటే డిగ్రీ అన్నది మినిమం ఉండాలన్నమాట స్టూడెంట్కి. ఏ స్టూడెంట్కైనా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేస్మెంట్ రావాలి అనుకుంటే కనుక. సో ఇది 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 3 సంవత్సరాలు డిగ్రీ, టోటల్గా 5 సంవత్సరాలు. కానీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు 4 సంవత్సరాలే కోర్సు కరికులం ఉంటుంది. అలాగే ఐదో సంవత్సరం ఏంటంటే కంప్లీట్గా ఆన్ జాబ్ ట్రైనింగ్లో ఉంటాడండి స్టూడెంట్. అది ఆగ్రా కానీ, జైపూర్ కానీ, ఉదయ్పూర్ కానీ, లేకపోతే గోవా కానీ ఇలాంటి బాగా టూరిజం డెవలప్ అయిన ఉన్న ప్లేసెస్లో ఉన్న 5 స్టార్ హోటల్స్లో కానీ, 5 స్టార్ రిసార్ట్లో కానీ ఆన్ జాబ్ ట్రైనింగ్ పెడతాం కాబట్టి అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ హోటల్లో పే చేయడమే కాకుండా స్టైఫండ్ కూడా పే చేస్తారండి.